ఈరోజు అనేక రాజకీయ పార్టీలు ఇందులో పాల్గొనలేదంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ సైన్, ఇట్ ఇస్ ఎ సీరియస్ ఇష్యూ. కాబట్టి బర్టన్ రసెల్ సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు యుద్ధంలో ఉండి రైటరు, మ్యాథమెటిషియను, ఎన్నో. బర్టన్ రసెల్ లాస్ట్ చనిపోక మొదలు ఒక స్కూల్ పెట్టాడు. మీడియా పర్సనల్ ఏమనుకోవద్దు ఆయన కమెంటు. సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు ప్లేన్లు దిగుతూ ఉంటే, టేక్ ఆఫ్ అవుతుంటే రన్వే మీద పోయి ప్రొటెస్ట్ చేస్తే జైలు శిక్ష కూడా వహించిండు బర్టన్ రసెల్. అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కింద ఆయన లోపటేషన్. లాస్ట్లో స్కూల్ పెట్టినప్పుడు ఎంటైర్ వరల్డ్ ప్రెస్ పోయింది అక్కడికి. హీ సెడ్ ప్లీజ్ గెట్ అవుట్, దిస్ ఇస్ టూ సీరియస్ ఫర్ యూ అన్నాడు. రాజకీయ పార్టీలకు కూడా ఇది చెప్తున్నది ఏంటంటే ల్యాండ్ ఇష్యూ ఇస్ టూ సీరియస్ ఫర్ యూ, అందుకొరకు ఇక్కడ లేరు మీరు. ప్రజలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి మీడియా అంతుంది, స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. ఇది నా కొటేషన్ కాదు. పాయింట్ ఆయుధ పోరాటంలో భూమి కొరకు ఎట్లా కొట్లాడినాం, భూమి కొరకు, భుక్తి కొరకు, అవన్నీ మర్చిపోదాం. కోనేరు రంగారావు రిపోర్ట్ తోటి స్టార్ట్ చేద్దాం. కోనేరు రంగారావు ఏమన్నాడు? 2004లో అపాయింట్ అయింది రాజశేఖర్ రెడ్డి. ఆయన ఆడిట్ అయింది. ఆయన భూమి పట్ల ఏమేమి చేసిండు అనేది ఇప్పుడు మనం ఈ చర్చించొద్దు ఇప్పుడు. కానీ 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాలలో భూమికి సంబంధించిన చట్టాలు అమల్లోకి రాలేదు, సర్ప్లస్ భూములు పంచలేదు. ఆ 10 సంవత్సరాలలో 94 నుంచి 2000 వరకు డిస్ట్రిబ్యూషన్ చాలా తక్కువ జరిగింది. కాబట్టి ఓ కమిటీ వేసాడు. ఆయన ఓన్ మంత్రి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ కోనేరు రంగారావు అంత ఇంపార్టెంట్ రిపోర్ట్ ఇస్తే ఇప్పుడున్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టరు రియల్ ఎస్టేట్ ఏజెంట్గా తయారయ్యిండు. తేడా చూడండి కోనేరు రంగారావు మధ్యన, అప్పుడున్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ మధ్య, ఇప్పుడున్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి మధ్యన ఎంత తేడా ఉంది. అంత మొదలు వెంగళరావు క్యాబినెట్లో చెల్లా సుబ్బారాయుడు మున్సిపల్ మినిస్టర్ ఉండేది. ఆయన కొడుకు నేను ఒక దగ్గర వకాలత్ చేసినాం. ఆయన హైదరాబాద్లో ఈ రోజు వరకు ఇల్లు లేదు. ఒక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్కి ఇల్లు ఉండకపోవడం హైదరాబాద్లో, ఇప్పుడున్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఎప్పుడు చూసినా రియల్ ఎస్టేట్ ఏజెంట్లతోటే కూర్చొని ఉంటాడు. దీంతో మీరు అందాజ చూడండి. కోనేరు రంగారావు రిపోర్ట్ పైన ఆడిట్ ఎందుకు జరగలేదు? కోనేరు రంగారావు రికమెండేషన్స్ ఎందుకు అమలు చేయలేదు? దట్ ఇట్ సెల్ఫ్ షోస్. ఈ ల్యాండ్ మాఫియా అనేది యాదగిరి సాబ్ ఏదో పదాలు వాడిండని కాదు, ఏది ఇంటర్నేషనల్ మాఫియా వచ్చి చేరిందని. ఎవరైతే హఫీజ్పేట్లో భూమి పబ్లిక్ది దొంగలిచ్చినరో వాళ్ళ తరఫున నేను అమెరికాలో వాదించి వచ్చినట్టు 1994లో ఏ విధంగా అయితే అమెరికాలో మీరు భూమి దొంగలిచ్చినరో అదే మాఫియా వచ్చి ఇక్కడ హఫీజ్పేట్లో 100 ఎకరాలు దొంగలిచ్చింది. దాన్ని లార్సనీ అంటారు. ఇండియాలో భూమి దొంగలిస్తే దానికి పదమే లేదు. ఎందుకంటే ఎవడు దొంగలియాడు భూమి, వస్తువులు దొంగలిస్తారు కానీ భూములు దొంగలియారు. దానికి ఇంగ్లీష్ పదం లార్సనీ. లార్సనీ 17 కౌంట్లు ఛార్జ్ షీట్. ఏ వ్యక్తి మీద అయితే లార్సనీ కేసు పెట్టిందో అమెరికన్ గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ని ఆయన మాకు అందజేయండి, వాడు పారిపోయి వచ్చిండు. అదే వ్యక్తి 100 ఎకరాలు హఫీజ్పేట్లో మియాపూర్లో అమ్మినాడు. చట్టాలు లేవా? ప్రభుత్వం లేదా? ప్రభుత్వం సంకల ఆయన్నే ఉంటాడు. ల్యాండ్ మాఫియా. ఎక్కువ తక్కువ మాట్లాడకుండా 3 అంశాలు, 3 రెజల్యూషన్స్ పాస్ చేస్తాను నేను. దీని మీద చర్చిస్తాం. ఒకటి, హఫీజ్పేటు ఓన్లీ బయాప్సీ మొత్తం హైదరాబాద్ భూములకు సంబంధించింది. మా ల్యాండ్ సునీల్ అని ఎడ్యుకేట్ ఉన్నాడు. ఆయన ఎప్పుడు చెప్తుంటాడు భూమికి సంబంధించినది 78 వ్యాధులు ఉన్నాయట భూమికి సంబంధించినవి. నేను అడిగితే వ్యాధులు కాదురా నాయన, క్యాన్సర్ ఉంది ఇక్కడ. ఆ క్యాన్సర్ మీద మనం ఒక బ్యాండేడ్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం. అది కాదు. హఫీజ్పేట్ అనేది ఈరోజు ఈ సభల యాదగిరి సాబు, మన ఇన్నారెడ్డి వాళ్ళు పిలిస్తే మేము నో అనం. మాకు తెలంగాణ విషయంలో ఓనుమాలు నేర్పించింది వీళ్ళిద్దరు. తెలంగాణ అంటే ఏంది, ఆల్ ఇండియా కంటెక్స్లో ఎట్లా చూడాలి. ఇన్నయ్య అయితే మమ్మల్ని ఇండియాలో ఒకటే యూనివర్సిటీలో ఫెడరల్ స్టడీస్ ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడికి పంపించండి. అక్కడ పోండి, మీరు అధ్యయనం చేయండి. మేము అధ్యయనం చేసినందుకు ఈరోజు ఒక లద్దాఖ్ ఏర్పడ్డది, బోడోల్యాండ్ ఏర్పడ్డది, గోర్ఖాల్యాండ్ ఏర్పడ్డది. 2 రాష్ట్రాలు ఏర్పడలే, విదర్భ అండ్ బుందేల్ఖండ్లో కూడా డెవలప్మెంట్ బోర్డు వచ్చింది. అప్పుడు మేము ఇదంతా చేస్తుంటే యువకులలో విఠల్ కూడా ఉన్నాడు. అయితే సభలు పెట్టి ఢిల్లీలో పబ్లిక్ మేము ఎంత ఎన్లైటన్ చేసినామో అది వేరే సంగతి, కానీ మాకు మేము ఎన్లైటన్ అయినాం. తెలంగాణ అంటే ఏంది అనేది ఒక ఐడియా ఉంది. 1990లో
సునీల్ ఖిల్నాని అని. ఈ మధ్య కాలం ఏ మంచి పుస్తకం వచ్చినా విదేశాలల్లో ఏదో ఇండియన్ రాస్తాడు, కానీ అక్కడ అతను ఏ విధంగా అయితే ఇప్పుడు నిన్న బిడెన్ క్యాబినెట్ తీసి చూస్తే 15-16 మంది ఇండియన్సే ఉన్నారంట, వైస్ ప్రెసిడెంట్తో సహా. అయితే సునీల్ ఖిల్నాని ఐడియా ఆఫ్ ఇండియా అని రాసిండు. ఒక ప్రపోజల్ పెడుతున్నా ఇన్నయ్య ముందు, మన పాషం యాదగిరి ముందు. ఐడియా ఆఫ్ ఇండియా అని 1990లో రాసిండు సునీల్ ఖిల్నాని. తర్వాత రాజస్థాన్ వాళ్ళందరూ అక్కడ ఉన్న యాక్టివిస్టులు, ఎన్జిఓలు కలిసి ఐడియా ఆఫ్ రాజస్థాన్ అని ఒక బుక్ తీసినారు. ఐడియా ఆఫ్ తెలంగాణ ఎందుకు ఉండద్దు, ఎందుకంటే రానున్న తరాలకు తెలియదు. పాషం యాదగిరి సాబు ఇన్నయ్య లేని నాడు తెలంగాణ ఏందనేది కూడా మీకు తెలియదు. వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తారు. ఐడియా ఆఫ్ తెలంగాణలో భూమి ఏ రోల్ ప్లే చేస్తుంది, భూమి స్థానం ఏంది, అగ్రికల్చరల్ ల్యాండ్ కావచ్చు, అర్బన్ ల్యాండ్ కావచ్చు, లేక ఇంటి స్థలాలు కావచ్చు. అందుకొరకే ఒక ఐడియా ఆఫ్ ఇండియా ఇంత మొదలు వేణుగోపాల్ తీసిండు ఒక బుక్ తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు, ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అని, ద స్టేట్ ఆఫ్ ద నేషన్ లేక స్టేట్ ఆఫ్ ద తెలంగాణ. అట్లా కొంతమంది యాక్టివిస్టులు, అకాడమిషియన్స్ అందరు కలిసి ఐడియా ఆఫ్ తెలంగాణ అనేది ఒక ఎట్లయితే రాజస్థాన్ తీసిందో అదేవిధంగా మనం కూడా తీయాలి. ఇక నేను రెజల్యూషన్ పాస్ చేస్తున్నాను 3 రెజల్యూషన్. ఒకటి, ద స్టేట్ హ్యాస్ ఫెయిల్డ్. స్టేట్ యాదగిరి సాబ్ గవర్నమెంట్ అన్నాడు, గవర్నమెంట్ కాదు, స్టేటే లేదు. ఇంతకు మొదలు మొట్టమొదటి కరప్షన్ వల్ల డెవలప్మెంట్ ఎందుకు ఆగింది అనే దాని మీద గనర్ మిర్డాల్ చాలా రీసెర్చ్ చేసిండు. ఏషియన్ డ్రామా అని 3 వాల్యూమ్స్ రాసిండు. అందులో అప్పుడు ఏమన్నాడంటే ఇండియాలో సాఫ్ట్ స్టేట్ ఉందన్నాడు. సాఫ్ట్ స్టేట్ పోయి యాబ్సెంటీ స్టేట్ అయిపోయింది. ఈరోజు స్టేట్ ఏ విధంగా చూస్తుంది, స్టేట్ మన ఎనిమి ఎందుకు అయిపోయింది, మన కంచు చేను వేసినట్టు స్టేట్ మనకెందుకు వ్యతిరేకంగా తయారైంది. కేసీఆర్ మనకు వ్యతిరేకంగా ఎందుకు పనిచేస్తున్నాడు, కేటీఆర్ మనకు వ్యతిరేకంగా ఎందుకు పనిచేస్తున్నాడు, ఆయన కాదు, స్టేట్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ టర్న్డ్ అగెయిన్స్ట్ ఇట్స్ సిటిజన్స్. అందుకొరకే ద స్టేట్ హ్యాస్ ఫెయిల్డ్. మీరు దాన్ని సాఫ్ట్ స్టేట్ అంటారా, యాబ్సెంటీ స్టేట్ అంటారా, స్టేట్ ఏ విధంగా చూస్తుంది మనం అర్థం చేసుకోవాలి. ఈ మధ్య కాలం ఒక జర్నలిస్ట్ ఆయన పేరు ఎం రాజశేఖర్, స్టేట్ ఉన్నాక కూడా నేను ఇన్ని బాధలు పడాలనా, నేను ఒక పౌరునిగా, ఒక సిటిజన్గా నేను అడుగుతున్నాను, స్టేట్ ఉన్నాక కూడా నేను ఇన్ని బాధలు పడాలనా, స్టేట్ ఉన్నాక కూడా ఢిల్లీ నుంచి పట్నా దాకా నడుచుకుంటూ పోవాలనా, మీ ట్రైన్లు ఎందుకు, మీ ప్లేన్లు ఎందుకు, మీ బస్సులు ఎందుకు, మీ ప్రభుత్వం ఎందుకు. ఒకవేళ నేను ఊరు నుంచి ఢిల్లీ నుంచి పట్నా వరకు ఒకవేళ నడుచుకుంటూ పోయి అక్కడ నా ఊర్లో ఉన్న 1 ఎకరా 2 ఎకరాల మీద బతకవలసి ఉంటే మీ ప్రభుత్వం ఎందుకు. ఇట్స్ అ ఫండమెంటల్ క్వశ్చన్. ద స్టేట్ హ్యాస్ ఫెయిల్డ్. కోనేరు రంగారావు అన్నాడు, నేను ఈ రిపోర్టు స్వచ్ఛంద సంస్థల సహాయం లేకపోయి ఉంటే, దీని కొన్ని అంశాలపైన కొంతమంది రీసెర్చ్ స్కాలర్స్ రీసెర్చ్ చేయకపోయి ఉంటే నేను ఈ రిపోర్ట్ సబ్మిట్ పోలేకపోతుంటే అని అన్నాడు కోనేరు రంగారావు. ఈరోజు స్వచ్ఛంద సంస్థలు మళ్ళీ నిలబడ్డాయి. ఆయన ఆశ పెట్టుకున్నది కూడా స్వచ్ఛంద సంస్థల పైన. కోనేరు రంగారావు రిపోర్ట్ ఆయన ఏమన్నాడు, గవర్నమెంట్ ఇది అమలు చేస్తుందా లేదా, 70 ఏళ్ల నుంచి అమలు చేయండి, ఇప్పుడు అమలు చేస్తారని నేను అనుకోను, కానీ స్వచ్ఛంద సంస్థల ముందు నేను ఈ రిపోర్ట్ పెడుతున్నా, వాళ్ళు ఇది వాడుకొని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు అని మన మీద నమ్మకం పెట్టుకున్నాడు. ఆ నమ్మకం తగ్గట్టు మనం నిలబెట్టుకున్నాం. మన మీద కాన్ఫిడెన్స్ ఏదైతే కోనేరు రంగారావు ఎన్జిఓస్ పైన, ఏదైతే సివిల్ సొసైటీ పైన ఆయన నమ్మకం పెట్టుకున్నాడో, వీ హ్యావ్ లివ్డ్ అప్ టు దట్ ఎక్స్పెక్టేషన్. రెండో రెజల్యూషన్ అదే, ఫస్ట్ ఏమో స్టేట్ హ్యాస్ ఫెయిల్డ్, సివిల్ సొసైటీ నిలబడ్డది, పొలిటికల్ పార్టీస్ మనతో పాటు నిలబడినా లేకున్నా we will take the movement forward. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత లండన్లో ఫుడ్ ప్రొడక్షన్ పెంచుకోవడానికి ల్యాండ్ ఆర్మీ ఏర్పాటు చేసినారు. రామ్ మనోహర్ లోహియా ఏమన్నాడు 1950లో, మన దగ్గర ల్యాండ్ ఆర్మీ ఉండాలి. ఈరోజు నేను అంటున్నా, 3 ఒక్క ఆర్మీతో సరిపోతలేదు మనం ఉన్న సమస్యలకు. ఒకటి, గవర్నమెంట్ భూములే కావచ్చు, వేరే ప్రభుత్వ భూములే కావచ్చు, దాని పరిరక్షణ కొరకు ఒక ల్యాండ్ ఆర్మీ అవసరం, మన చెరువులు కాపాడుకోవడానికి బ్లూ ఆర్మీ అవసరం, మన అడవులు కాపాడుకోవడానికి ఒక గ్రీన్ ఆర్మీ అవసరం. ఇది పెద్ద కొత్త సమస్యలు కావు ఇవి. దేహరాదూన్లో ఆర్మీది ఒక యూనిట్ ఉంది, ఈకో బెటాలియన్. వాళ్ళ పని తుపాకులు పట్టుకొని ఇటు అటు పోయి వాళ్ళని నకిలీ ఎన్కౌంటర్లు చంపడం వాళ్ళ పని కాదు, చెట్లు నాటడం. ఈకో బెటాలియన్ ఉన్నప్పుడు సివిల్ సొసైటీ తరఫు నుంచి గ్రీన్ ఆర్మీ ఎందుకు ఉండొద్దు, భూములు కాపాడడానికి ల్యాండ్ ఆర్మీ ఎందుకు ఉండొద్దు. ఇప్పుడు ల్యాండ్ గ్రాబ్ యాక్ట్ తీసుకొచ్చాను.
ప్రపంచంలో ఎక్కడ లేదు ల్యాండ్ గ్రాబ్ యాక్ట్, తెలంగాణలో ఉంది. గవర్నమెంట్ భూములని మళ్ళీ వాపస్ తీసుకోవడానికి ల్యాండ్ గ్రాబ్ యాక్ట్ కృష్ణయ్యర్తో డ్రాఫ్ట్ చేయించారు. కృష్ణయ్యర్ అన్నాడు, అరే సివిల్ కోర్టులు ఉన్నప్పుడు మళ్ళీ ల్యాండ్ గ్రాబ్ కోర్టు ఎందుకు పెడుతున్నారని ఎన్టీ రామారావుతో అన్నాడు. ఎన్టీ రామారావు ఏమన్నాడు, లేదు ఆయన తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆయన దగ్గర నుంచి సేకరించిండు ఏది యాక్ట్, ల్యాండ్ గ్రాబ్ యాక్ట్. అది ఈ రోజు దాకా ఉంది. ల్యాండ్ గ్రాబ్ యాక్ట్ కింద ఇప్పుడున్న అధికారంలో ఉన్న పార్టీని జలదృశ్యం నుంచి తీసి బయటపడేస్తే కూడా ఆ యాక్ట్ ఈ రోజు వరకు ఉంచుకున్నారు. ఎందుకంటే బయటపడ్డాక కూడా ఫిర్ హమ్ కబ్జా కర్నే కే లియే వై కానూన్ కామ్ ఆయేగా అని ఈ రోజు దాకా పెట్టుకున్నారు. ల్యాండ్ గ్రాబ్ కోర్ట్ అబాలిష్ చేశారు. ల్యాండ్ గ్రాబ్ యాక్ట్ ఇప్పటికీ ఉంది. ఎందుకు ఉండాలి? ఎక్కడైనా ప్రపంచంలో నేను యాదగిరి సాబ్ భూమి కబ్జా పెడితే అది సివిల్ కేసు అవుతుంది కానీ జైలు శిక్ష వహించదు. కొండా లక్ష్మణ్ బాపూజీని వాళ్ళు దలుచుకుంటే జైలు కూడా పంపించగలుగుతుంది. కొండా లక్ష్మణ్ బాపూజీ ల్యాండ్ గ్రాబరా? ఇందిరా పార్క్ కూడా ఒక ప్రైవేట్ ప్రాపర్టీ, ఒక రాజాది, అది ప్రైవేట్ ప్రాపర్టీ. సంజీవయ్య పార్కు ఒక ప్రైవేట్ ప్రాపర్టీ, అది కూడా వాళ్ళ కంపెన్సేషన్ ఇస్తారు. కొండా లక్ష్మణ్ కాడికి వచ్చే వరకు ఆయన గ్రాబర్ అయిపోతాడా? 30 సంవత్సరాలు ఆ ఇంట్లో ఉన్న తర్వాత గ్రాబర్ అయిపోయిందా? ఇవన్నీ మర్చిపోయినాం. ట్యాంక్ బండ్ చుట్టూ అందరి ట్యాంక్ బండ్ దూరం ఎందుకు పోవాలి? హఫీజ్పేట ఇంకా దూరం. ట్యాంక్ బండ్ చుట్టూ ఎంతమంది భూములు లాక్కోలేదు చంద్రబాబు నాయుడు హయాంలో. కొండా లక్ష్మణ్ భూమి లాక్కుండ్రి, గుంటి భూమిని రాక్కుండ్రి. ఇక్కడ నెక్లెస్ రోడ్లో యాకారి పోచయ్య అని హరిజన్లు వాళ్ళు వాళ్ళ పూర్వులు ట్యాంక్ బండ్కు రాళ్ళు కొట్టిండ్రు. కొట్టినందుకు వాళ్ళకి భూములు ఇస్తే అది కూడా విక్కుండ్రి. కానీ ఇద్దరు రాజాలను వదిలేసాను. సంజీవయ్య పార్క్ ఒక రాజాది, ఇందిరా పార్క్ ఇంకో రాజాది, వాళ్ళ కంపెన్సేషన్ ఇచ్చారు. ఇవన్నీ ఇప్పుడు నిన్న మొన్న స్టార్ట్ అయిన సమస్య కాదు. ఇది ఆంధ్రప్రదేశ్కి కానీ హైదరాబాద్కి కానీ పరిమితమైన సమస్య కాదు. ఇది బెంగళూరులో కానీ, న్యూయార్క్ కావచ్చు, లండన్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఎక్కడ పోయినా ఈ దేశంలో మొత్తం రియల్ ఎస్టేట్. యాదగిరి సాబు తెలంగాణ మూవ్మెంట్ అప్పుడు గోండ్ ఏరియాలో తిరుగుతుంటే అనేది, ఈ గోండ్లకు వాళ్ళ చేయి మీద ఉన్న ఏళ్ళే లెక్క పెట్టనీకి వస్తాయి. అరే 2 ఏళ్ళు కూడా అవసరం, 2 చేలు కూడా అవసరం లేదు. మాకు చిన్నప్పటి నుంచి చెప్పింది ఏంది, ఒక 100 కార్పొరేషన్లు మొత్తం దునియా నడిపిస్తాయని. అరే 100 కాదు నాయన, ఒక్క చేయి మీద లెక్క పెట్టినన్ని కార్పొరేషన్లు ప్రపంచాన్ని నడిపిస్తాయి. ఫేస్బుక్, అమెజాన్, యాపిల్, గూగుల్, నెట్ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్, నోడి, ఇవి 5. ఏది ఫేస్బుక్ ఒకటి, గూగుల్ ఒకటి, అమెజాన్ ఒకటి, నెట్ఫ్లిక్స్, ఇంకోటి మర్చిపోతున్నా. ఎనీవే 5 మంది, 5 కంపెనీలు మొత్తం ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. అంతేకాదు ఈ దేశం ఉన్న మొత్తం రియల్ ఎస్టేట్ కూడా 5 కంపెనీలే రన్ చేస్తున్నాయి. అన్సల్, డిఎల్ఎఫ్, ప్రెస్టీజ్, హీరానందాని, ఇంకో 5 షాపూర్జీ పాలెంజ్. 5 రియల్ ఎస్టేట్ కంపెనీలు. హైదరాబాద్లో సుప్రీంకోర్టులో, హైకోర్టులో, జిల్లా కోర్టులల్లో ల్యాండ్కి సంబంధించిన కేసులు, సియాసత్ రిపోర్ట్ ఇది, ఏది 15 జనవరికి సియాసత్లో ఒక ఆర్టికల్ వచ్చింది. 35,000 కోట్ల విలువైన భూములు లిటిగేషన్లు ఉన్నాయి. మరి ఇది పరిష్కారం చేయడానికి మీరు స్పెషల్ కోర్టు పెట్టుకోవచ్చు, ట్రైబ్యునల్ పెట్టుకోవచ్చు, ఏమైనా చేయవచ్చు. ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ ఏజెంటే. 94 నుంచి 2000 వరకు రియల్ ఎస్టేటే, 2004 నుంచి 2014 వరకు రియల్ ఎస్టేటే, 2014 నుంచి ఈ రోజు వరకు కూడా రియల్ ఎస్టేటే. ప్రభుత్వ భూములు మీరు ల్యాండ్ గ్రాబ్ యాక్ట్ కింద ఎందుకు కాపాడుకోలేకపోతున్నారు? ఎనీవే అది సివిల్ సొసైటీ బాధ్యత అయింది. ఇప్పుడు వహిస్తాం ఆ రోల్ కూడా. ఇక 3వది నేను అన్నట్టు, ఏది మన హఫీజ్పేట్ ల్యాండ్, అది బయాప్సీ రిపోర్ట్. క్యాన్సర్ వస్తే ఒక చిన్న భాగం తీసుకొని దాన్ని అనలైజ్ చేస్తాం, అది అంతే. ఇంకెన్నో సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు వన్ ఆఫ్ ది ఇష్యూస్, కోనేరు రంగారావు రిపోర్ట్ని నేను ల్యాండ్ అది బేస్కి ఎందుకు తీసుకుంటున్నానంటే, అన్ని పార్టీలు అందులో పాల్గొన్నాయి. వాళ్ళు ఫీల్డ్ స్టడీ చేసినారు, అధ్యయనం చెప్పించారు కొంతమంది రీసెర్చ్ స్కాలర్స్ తోటి, పబ్లిక్ హియరింగ్స్ పెట్టినరు, అన్ని పొలిటికల్ పార్టీస్ అందులో పాల్గొన్నాయి. రిపోర్ట్ 2006లో వచ్చింది. ఈ 2006 అనేది ఒక ల్యాండ్ మార్క్ పీరియడ్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇక్కడ ఈ రిపోర్ట్ రావడము, ఇంకోటి రెవెన్యూ రికార్డ్స్ కూడా సరిపెట్టుకుంటాము, టారెన్స్ సిస్టమ్ అని ఆస్ట్రేలియా నుంచి ఓ ల్యాండ్ రికార్డ్ సిస్టమ్ తీసుకొస్తాము, అది అమలు చేస్తామని వినోద్ అగర్వాల్ అప్పుడు రెవెన్యూ సెక్రటరీ ఆయన అనౌన్స్ చేసిండు. అదేగాక 2006లో అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ని బీహార్ని బీమారు స్టేట్ అంటారు. బీమారు స్టేట్లో ఏమైందో చూడండి మీరు. ఏదైతే మొత్తం తెలంగాణకు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, హైదరాబాద్ ఒక గ్రోత్ ఇంజిన్,
మొత్తం ఇది అన్ని డబ్బాలు 10 జిల్లాల డబ్బాలు దీని వెనుకనే పోవాలి. ఈ 10 జిల్లాలు ఉన్నోనికి ప్రతి ఒక్కరికి ఇక్కడ ఇల్లు కావాలి, తప్పంటలేను నేను. కానీ ఒకటే గ్రోత్ ఇంజన్ ఎందుకు? అరే ట్రైన్ కూడా వెనకకు ఒక ఇంజన్ పెడతారు, కానీ ఇక్కడ రెండో ఇంజనే లేనే లేదు, ఒకటే ఒక గ్రోత్ ఇంజన్. వై నాట్ మోర్ ఇంజన్స్? వరంగల్ ఎందుకు కావద్దు, కరీంనగర్ ఎందుకు కావద్దు, వేరే జిల్లాలు ఎందుకు ముందుకు రావద్దు? ఈ గ్రోత్ ఇంజన్ కాబట్టి, హైదరాబాద్ గ్రోత్ ఇంజన్ కాబట్టి ఇక్కడ కూడా మన ఏదైతే 165 చట్టాలు ఉండే, రెవెన్యూ రిలేటెడ్ చట్టాలు 165 అన్నీ దాన్ని సమకూర్చి ఒక్క కోడ్ తీసిండు. 165 రెవెన్యూ రిలేటెడ్ యాక్ట్స్ని ఒక కోడ్ తయారు చేసిండు. దాని తర్వాత 2009లో నితీష్ కుమార్ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఎన్ని ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఎన్ని ఉన్నాయో అన్నిటి కొరకు స్పెషల్ కోడ్ పెట్టిండు. ఈ 2009 నుంచి ఇప్పటి వరకు 1,00,000 కేసులు డిస్పోజ్ చేసింది ల్యాండ్ సెటిల్మెంట్ యాక్ట్ కింద. ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన టైటిల్ గ్యారంటీ యాక్ట్ అని తీసుకొచ్చిండు. రెవెన్యూ రికార్డ్స్లో ఏవైతే మీరు రెవెన్యూ రికార్డ్స్ చూసి మీరు భూములు కొంటారో అందులో ఏదైనా తప్పులు ఉంటే మేము దానికి రెస్పాన్సిబుల్, మేము దానికి నష్టపరిహారం కట్టిస్తాం, ఇన్సూరెన్స్. ఇప్పుడు అది ప్రెసిడెన్షియల్ అసెంట్ రాలేదు, ఇది టైటిల్ గ్యారంటీ యాక్ట్. అది కూడా ల్యాండ్ మార్క్ డెవలప్మెంట్. ఈ 3 అక్కడ యూనిఫైడ్ కోడ్ ఉండడము ఉత్తరప్రదేశ్లో, బీహార్లో ల్యాండ్ సెటిల్మెంట్ యాక్ట్ ఉండడము, 3వది మన దగ్గర జగన్మోహన్ రెడ్డి దగ్గర టైటిల్ గ్యారంటీ యాక్ట్. మన దగ్గర ధర్ని పట్టా నేను కాపాడి పెట్టుకున్నా, మా తాతలు ఇచ్చిపోయిన పట్టా నేను మంచిగా పెట్టుకున్నా ఇంట్లో. 2వది కబ్జా ఉంచుకున్నా ఊర్లో. కానీ నాకు ఏదైతే సర్వే నంబర్ల నా భూమి నాదని అనుకుంటున్నాను 15 ఎకరాలు, మీ రికార్డులో అదే సర్వే నంబర్లో రాసి ఉందా లేదా నాకు తెలియదు. అండ్ ఏదైనా మార్పులు తీర్పులు చేయాలంటే కోర్టుకు పో. అది కొత్త చట్టం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ కింద. రెవెన్యూ ఆర్ఓఆర్లో ఏ మార్పు చేసినా, మా ఫాదర్ చనిపోయిన తర్వాత నా పేరు ఎక్కిచ్చేది ఉన్నా లేక ఇంకేదైనా మార్పులు తెచ్చేది ఉన్నా కోర్టుకు పోవాలి. ఇది ఎక్కడ లెక్క? గవర్నమెంట్ భూములు, దేవాలయ భూములు, వక్ఫ్ భూములు, పటేల్ పట్వారీలు ఉన్న కాలంలో పటేల్ పట్వారీలు ఏదో ఉండే, దాని పేరు దస్తూరుల అమల్లో ఏదో ఉండే, దేవాలయం భూములు అండ్ ఈ మన వక్ఫ్ బోర్డు భూములు ఇవన్నీ అక్కడ ఎంట్రీ చేసి పెట్టేది. పటేల్ పట్వారీలు నేను తిడితిమి, వాళ్ళని పంపించేస్తే వచ్చిన విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్, రెవెన్యూ ఆఫీసర్ మనకి ట్రైనింగే లేదు, ల్యాండ్ తెలియదు. ఒకవేళ ల్యాండ్ చట్టాలు అన్నీ తెలిసినా కోర్టు కేసులు తెలివాయి. ఇట్లా సో ఇక్కడ యూనిఫైడ్ కోడ్ ఎందుకు ఉండొద్దు తెలంగాణలో? లేదు, రెవెన్యూ రిలేటెడ్. ఇకపోతే మోర్ ఆర్ లెస్ నేను ఆల్మోస్ట్ హావ్ కవర్డ్ ఎవ్రీథింగ్. ఇకపోతే ఇంకో రూరల్ ఏరియాస్లో ఫర్ ఎగ్జాంపుల్ అక్విజిషన్, ల్యాండ్ అక్విజిషన్. ఇక్కడ మన కొండపోచమ్మన ఇక్కడ మల్లన్న సాగర్ అది 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 పక్కకు పెడితే బిహెచ్ఎల్ ఉంది. ఇప్పుడు ముచ్చర్లా అన్నాడు యాదగిరి సాబ్. ముచ్చర్లాల ఫార్మా సిటీ పెట్టడానికి 17,000 ఎకరాలు అక్వైర్ చేశాను, ఇంకా కావాలంటున్నారు 20,000 ఎకరాలు. నేను ఆ జిల్లాకు చెందినోని. పట్టంచెరులోనే మీ మొహం లేదు ప్రాబ్లం సాల్వ్ చేసినట్టు, మళ్ళీ ముచ్చర్లలో ఏం మొహం పెట్టుకొని మీరు ఇంకో జిల్లా ఖరాబ్ చేస్తామంటున్నారు. ఇట్ ఆల్రెడీ ఆఫ్ స్పాయిల్డ్. పట్టంచెరు ఆ చెడిపోయిన జగల్నే ఫార్మాసిటీ పెట్టి చూపించండి, అక్కడ పొల్యూషన్ లేకుండా చూపించండి. ఇక్కడ మీ క్రెడిబిలిటీయే లేదు. ఇండస్ట్రీస్ మినిస్టర్ ఏమంటాడు, అక్కడ పోయి 17,000 స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫార్మాసిటీ పెడతా అని. ఇంకో చంద్రబాబు నాయుడు కూడా ఫార్మాసిటీ పెట్టిన ఉండే వైజాగ్లో, పర్వాడాల. దాని ఆడిట్ తీసి చూడండి ఎట్లా పర్ఫార్మెన్స్ ఉండే. ఇక పోతే బిహెచ్ఈఎల్ మీరు బిహెచ్ఈఎల్ స్థాపించినప్పుడు 2,000 3,000 ఎకరాలు మీరు అక్వైర్ చేసాను. అప్పుడు మేము 5 ఏళ్ళలో 6 ఏళ్ళలో లాల్ బహదూర్ శాస్త్రి వచ్చిండు ఆ కాలంలో దాన్ని ఇనాగరేట్ చేయడానికి. 400 రూపాయలకి ఎకరా. బిహెచ్ఈఎల్ పని చేస్తే ఓనర్షిప్ ప్లాట్లు ఇస్తారా? ఇది ఎక్కడ చట్టం? బిహెచ్ఎల్లో పని చేస్తే మీరు ఉండడానికి నివాసం ఇస్తారు, ఇండస్ట్రియల్ హౌసింగ్ అనేది ఉంటుంది. ఓనర్షిప్ ప్లాట్సా? ఇది ఎక్కడి ఇది? నిన్న మొన్నటి సంగతి చెప్తున్నా. 2 రోజుల క్రితం నేను అడ్వర్టైజ్మెంట్ చూసిన. ఒక పబ్లిక్ సెక్టర్ యూనిట్ హిందుస్థాన్ ఫ్లోరోకార్బన్స్ అనేది రుద్రారంలో 80 ఏకర్స్ సేల్కి పెట్టింది. ఆ 80 ఏకర్స్ అక్కడ ఆ భూమి సేద్యం చేస్తున్న లంబాడాస్కి అసైన్డ్ ల్యాండ్. అది వాళ్ళని తరిమేయడానికి ఏమేం చేసిందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాకు తెలుసు. ఇప్పుడు 80 ఏకర్స్ నేను అంటున్నది ఏంటంటే, అక్కడ లంబాడా ల్యాండ్ మీరు అసైన్డ్ ల్యాండ్ అని అక్వైర్ చేసుకున్నారు. ఆ కాలంలో అసైన్డ్ ల్యాండ్ కంపెన్సేషన్ కూడా ఇవ్వకపోయేది. లెఫ్ట్ హ్యాండ్ తోడు ఇచ్చింది, రైట్ హ్యాండ్ తోడు వీక్కునేది.
అయితే అక్కడ నష్టపోయినాం. మళ్ళా ముచ్చర్లాల ఎక్కడైతే కోటిన్నర ఎకరా ధర ఉందో మార్కెట్ రేట్, మీరు 13,000 13 లక్షలు 15 లక్షలు మీరు అక్వైర్ చేస్తున్నారు. ఎన్నిసార్లు నష్టపోవాలి రైతు? ఇప్పుడు కోనేరు రంగారావు రిపోర్ట్ చాలా కన్సన్ట్రేట్ చేసినారు దేని మీద, ఎస్సీ ఎస్టీలకు ల్యాండ్ ఎంత వాళ్ళకు పంపిణీ అయింది, డిస్ట్రిబ్యూషన్ అయింది అనేది. వాళ్ళు సగం భూమి వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ అయిన దాంట్లో వాళ్ళు అగ్రికల్చర్లకు వాళ్ళు సేద్యం చేయలేకపోయినారు ఇన్పుట్స్ లేక. ఇప్పుడు ఈ కంపెనీలు ఏదైతే అక్వైర్ చేసినారో తర్వాత కోర్టుకు పోతే కంపెన్సేషన్ వచ్చిందనుకోండి, హిందుస్థాన్ ఫ్లోరోకార్బన్, అక్కడ ఒకసారి నష్టపోయి అదే ఇండస్ట్రియలిస్ట్ ఎవరికైతే నా దగ్గరికి వెళ్ళి తీసుకొని భూమి ఇండస్ట్రియలిస్ట్కి ఇచ్చిన పటంచెరులా మళ్ళీ ఇంకో దగ్గర ఇంకో రైతు తీసుకొని, ఎందుకంటే రైతుల మధ్యన ఐక్యత లేదు. ముచ్చర్లాల రైతుకు పటంచెరు రైతుతో సంబంధం లేదు. ఈయన బతకాలి, ఆయన బతకాలి. ఎట్లా మనం ఈ భూ సమస్య అనేది దీని మీద మనం గవర్నమెంట్ కానీ పొలిటికల్ పార్టీస్ చేయకుంటే మనమో వైట్ పేపర్ ఇద్దాం. ఐఎమ్ టెలింగ్ యూ, వారం రోజులల్లా ఐ కెన్ ప్రిపేర్ ఎ రెవెన్యూ కోడ్ ఫర్ తెలంగాణ. వారం రోజులల్లా. ఇప్పటి వరకు ప్రభుత్వం ఏమైనా చేస్తుందేమో అప్పుడు అనుకుంటే వెయిట్ చేసినాం. आप रुकेंगे नहीं, नो मोर वेटिंग, बहुत सह लिया, we have waited enough. This government is not worth its salt. ఢిల్లీలో నేను రోజు కోర్టుకు పోయేటప్పుడు రోజు నేను హైదరాబాద్ హౌస్ను చూస్తా. హైదరాబాద్ హౌస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్వైర్ చేసిందా, కంపెన్సేషన్ ఇచ్చిందా, లేక రిక్విజిషన్ చేసిండ్రా, ఏ లా కింద మీరు ఆక్యుపై చేసుకున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? ఏ ప్రెసిడెంట్ వచ్చినా, బయటి విదేశీ విఐపి వచ్చినా హైదరాబాద్ హౌస్లో ఆయనకు బ్యాంక్విట్ ఉంటుంది. ఇప్పుడు 10,000 కోట్లు. ఒక దిక్కు కోవిడ్ అని వస్తుంటే పబ్లిక్ కన్సల్టేషన్ లేకుండా మొత్తం ఢిల్లీ నక్ష, లుటియన్స్ ఢిల్లీ నక్ష మొత్తం చేంజ్ అవుతుంది. 10,000 కోట్లు ఖర్చు చేసుకుంటా కొత్త పార్లమెంట్. అరే 1600 500 నుంచి నడుస్తున్న హౌస్ ఆఫ్ కామన్స్ కొత్త బిల్డింగ్ అవసరం పడలేదు. ఈ దద్దమ్మల కొరకు మీరు చేస్తున్న పనికి కొత్త బిల్డింగ్ అవసరం. అండ్ వితౌట్ కన్సల్టింగ్ ఎనీబడి. ఈ సెంట్రల్ విస్టా అనేది 10 దేశంలో ఉన్నది, ప్యారిస్లో ఉన్నది. ఇప్పుడు అందరు చూసి ఉండొచ్చు ఫోటోలు. ఎందుకంటే సెంట్రల్ విస్టాల, అమెరికా సెంట్రల్ విస్టాల ఎన్ని తమాషాలు చేసినారో మీరే చూసి ఉంటారు. వాళ్ళు ట్రంప్ చేసిన తమాషాలు, అది సెంట్రల్ విస్టా. ప్యారిస్లో సెంట్రల్ విస్టాలో ఒక చర్చ్ చాలా పాతగా అయిపోయింది బిల్డింగ్, అది కూలగొట్టాలంటే ఇన్వైట్ చేసింది. ఇక్కడ ఏం చేస్తే బాగుంటుంది అంటే 30,000 సజెషన్స్ వచ్చినాయి. మన పార్లమెంట్ ఎట్లుండాలి అనేది ఎవరిని అడగరు, వితౌట్ కన్సల్టేషన్. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. సీయింగ్ లైక్ ఎ స్టేట్ ఎప్పటికీ నాకు ఉండేది. చలో ఎప్పటికీ మనము ప్రజల తరపు నుంచి ప్రజల కళ్ళల్లో ఏం కనబడుతుందో అదే చూస్తే కాదు కదా, గవర్నమెంట్ ఎట్లా చూస్తుంది అనేది ఈ మధ్యకాలం ఒక 5-6 ఏళ్ల క్రితం చాలా మంచి బుక్ వచ్చింది, ల్యాండ్ మార్క్ బుక్. అది సీయింగ్ లైక్ ఎ స్టేట్ అని. చలో మన చష్మా పక్కకు పెడదాం, ప్రజల చష్మా పక్కకు పెడదాం, గవర్నమెంట్ చష్మా వేసుకొని చూద్దాం ఏం కనబడుతుంది అనేది. ఆయన ఏమంటాడు, ఈ జేమ్స్ స్కాట్ అనే వ్యక్తి సీయింగ్ లైక్ ఎ స్టేట్లో ఏమంటాడంటే, ఈ రాజకీయ నాయకులది వాళ్ళ యాటిట్యూడ్ తెలుసుకోవాలంటే వాళ్ళు కట్టిన బిల్డింగ్లు చూడండి, వాళ్ళ గురించి మీరు చెప్పగలుగుతారు. చండీగఢ్ చూడండి, జవహర్లాల్ నెహ్రూ గురించి చెప్పగలుగుతాం. ఇక్కడ ప్రగతి భవన్ చూడండి, సెక్రటేరియట్ చూడండి, కేసీఆర్ గురించి చెప్పగలుగుతాం. ఆడ సెంట్రల్ విస్టా చూడండి, మోదీ గురించి చెప్పగలుగుతాం. ఎందులో పబ్లిక్ కన్సల్టేషన్ లేదు. అని ఇవన్నీ కడుతుంది మన కొరకు, మళ్ళా ప్రజాప్రతినిధుల కొరకు కడుతున్నారు. సో ఇది అంతా పీపుల్, వీ హ్యావ్ టు రైజ్. తెలంగాణ ఎడ్యుకేషన్ అప్పటి నుంచి అంతకు మొదలు కూడా మనకు వారసత్వం ఉంది, ఒక డిస్కషన్ డిబేట్ అనేది. ఈ డిస్కషన్ డిబేట్ 7 సంవత్సరాల నుంచి మనం కొద్దిగా గవర్నమెంట్ చేస్తుందేమో అని ఆశ పెట్టుకున్నాం. ఇప్పుడు ఆశ పెట్టుకోం, మనము ఇక ముందుకు పోవాలి. ఎందుకేమో ఈరోజు నాకు తెలియదు, కానీ ఎవరో మెసేజ్ పెట్టిండ్రు ఇక్కడ రాకమొదలు. మహాశ్వేతాదేవిది ఒకసారి ఇక్కడ తెలంగాణ మూవ్మెంట్ అప్పుడు నిజాం కాలేజ్ గ్రౌండ్లో మీటింగ్ పెడితే గద్దర్ ఏమన్నాడంటే, మహాశ్వేతాదేవిని పెడితే నేను వస్తా మీటింగ్, లేకుంటే రానన్నాడు. అంటే నేను మహాశ్వేతాదేవి దగ్గరికి పోయినా, అడిగితే షీ సెడ్ లేదు నాకు హార్ట్ అటాక్ ఉంది రాలే. కానీ ఎందుకేమో ఈరోజు మెసేజ్ ఉండే, కానీ ఎవరికి ఫోన్ చేయాలి? ఆమె బర్త్డేనా ఈరోజు? ఆమె బర్త్డేనా కాదా అని చెప్పే వ్యక్తి ఒక ఆయనే ఉన్నాడు.
పక్కా న్యూస్ దొరుకుతుంది ఈరోజు ఆమె బర్త్డేనా కాదా అనేది వరవర్రావు ఆయన జైల్లో ఉన్నాడు. ఇంకెవరిని అడగాలి ఈరోజు మహాశ్వేతాదేవి బర్త్డేనా కాదా? ఎందుకేమో ఆ మెసేజ్ నాకు పంపించాను. ఆ మెసేజ్ నేను చదివి మళ్ళీ ఐ ఓపెన్ ది ఇది మన డిస్కషన్ ఇది వేరే పార్టీలు కానీ లేక స్వచ్ఛంద సంస్థలు కానీ వాళ్ళని వీళ్ళు ఇన్వైట్ దెమ్ ఫర్ దేర్ వ్యూస్. తర్వాత ఒక 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 పేపర్ వైట్ పేపర్ మాదిరి గవర్నమెంట్కి సబ్మిట్ చేసి యాక్షన్ ప్లాన్ కూడా తయారు పెట్టుకుందాం. ఆ మహాశ్వేతాదేవి మెసేజ్ ఏందో నేను అది 3-4 ముక్కలు ఉన్నాయి, అది చదివి నేను ఐ పాస్ ఇట్. ఆ గయే తుమ్ द्वार खुला है अंदर आओ, आ गए तुम द्वार खुला है अंदर आओ, बाहर कूटी पर ही अपनी फर्स्ट लाइन हो, आ गए तुम द्वार खुला है अंदर आओ, अपनी व्यस्तताएं अपनी व्यस्तताएं बाहर कूटी पर ही टांग आना. మీ ప్రియాక్యుపేషన్ నువ్వు లాయర్ కావచ్చు, జర్నలిస్ట్ కావచ్చు, బాహర్ రఖ్యావు. जूतो संग हर नकारात्मकता जूतो संग हर नकारात्मकता उतार आना. प्रेम और विश्राम की माध्यम आंच पर चाय चढ़ी है. प्रेम और विश्राम की माध्यम आंच पर चाय चढ़ी है. घूंट घूंट पीना सुनो इतना मुश्किल भी नहीं है जीना. हिंदी मीडियम पर ही टांग आना. మీ వ్యవస్థ మీరు బిజీగా ఉంటారు కదా, మీ పనులన్నింటినీ బయట కుక్కానికి తగిలించిరండి. अपनी व्यस्तताएं बाहर कूटी पर ही टांग आना. जूतो संग हर नकारात्मकता उतार आना. మీ మనసులో ఉన్న చెడు అంతా మీ చెప్పులతో సహా బయట దించేసి వచ్చేయండి. प्रेम और विश्राम की माध्यम आंच पर चाय चढ़ी है. ప్రేమ प्रेम और विश्राम की माध्यम आंच पर चाय चढ़ाई है. పైన 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 మంచమెక్కి కూర్చున్నది. घूंट घूंट पीना ఒక్కొక్క గుట్క మింగండి. सुनो इतना मुश्किल भी नहीं है जीना. ఇంత బతకడం అంత కష్టం కూడా కాదు, వినండి. మహాశ్వేతాదేవి నిజంగా ఆమెకు జ్ఞాన్పీఠ అవార్డు వచ్చినప్పుడు మన అందరం చప్పట్లు కొట్టి ఎంత అద్భుతంగా ఆదివాసుల గురించే రాసింది కదా ఆమె. ప్రతి చోట ఆదివాసుల గురించి ప్రతిదీ. ఇంకొక మాట అన్నారు కాబట్టి ఒక్క మాట ఇందులో కోనేరు రంగారావు రిపోర్ట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంట్ మధ్యన ల్యాండ్ గురించి ఎంతో తగాదాలు ఉన్నాయి. రెవెన్యూ ల్యాండ్ ఫారెస్ట్ ల్యాండ్ కన్వర్ట్ అవుతుంది, ఫారెస్ట్ ల్యాండ్ రెవెన్యూ ల్యాండ్ కన్వర్ట్ అవుతుంది. వాళ్ళిద్దరి మధ్యన ఎన్నో బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఒక్క అంశం చెప్పి నేను వదిలేస్తా, మనం ఎంత లాపర్వాయి చేసినాం అనేది. నిజాం హెమండార్ఫ్తో స్టడీ చేయించిన తర్వాత చెంచులకు మన దగ్గర 3 రకాల ట్రైబల్స్ ఉన్నారు. మొన్న సంవత్సరంన్నర క్రితం ఏమైంది, ల్యాండ్ రైట్స్ యాక్ట్ కింద 20 లక్షల ట్రైబల్స్ని అడవి ఖాళీ చేయమన్నారు. అందులో 1,00,000 ట్రైబల్స్ ఇండియా తెలంగాణ, చెంచులు, గోండ్లు, కొండరెడ్లు వాళ్ళని ఖాళీ చేయమని ఇస్తే అందులో మేము అపియర్ కావాల్సి వచ్చింది. అవన్నీ కాయిదాలు తీసి చూస్తుంటే హెమండార్ఫ్తో 1942లో స్టడీ చేయించిన తర్వాత నిజాం చెంచులకు 1,00,000 ఎకరాలు ఇచ్చిండు అమరాబాద్లో, చెంచు రిజర్వ్లో, చెంచు ఎన్క్లేవ్ అని ఇచ్చిండు వాళ్ళకు. అది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేసింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 50, తెలంగాణ హైదరాబాద్ గవర్నమెంట్ 48లో వచ్చిన తర్వాత అది వాళ్ళ దగ్గర పెట్టుకొని ఈ రోజు వరకు ఇవ్వలేదు. ఒకవేళ రేపు అన్నారనుకోండి, ఆ 1,50,000 ఎకరాలు ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేసిందో అది మేము చెంచులోకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ కమ్యూనిటీ ఓనర్షిప్ని రికగ్నైజ్ చేయదు. ఒక వ్యక్తికి భూమి ఇవ్వచ్చు కానీ ఒక కమ్యూనిటీకి ఇవ్వలేం. చలో నిజంగానే ఈ దేశంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ కింద కమ్యూనిటీ ఓనర్షిప్ ఆఫ్ ల్యాండ్ ఉండదు, వ్యక్తులకు ఇస్తాము కమ్యూనిటీకి ఇయ్యం. ఒకవేళ అది నిజమై ఉంటే 1830 టోడాస్ది నీలగిరి హిల్స్లో టోడాస్ది 2 లక్షల ఎకరాలు తీసుకున్నది బ్రిటిష్ ప్రభుత్వం. వాళ్ళు కొట్లాడితే 1862లో 40,000 ఎకరాలు వాపసు ఇచ్చారు. అది ఈ రోజు కూడా టోడాస్ దగ్గర ఉన్నది. మరి అది కమ్యూనిటీ ఓనర్షిప్ కాదా? అది కమ్యూనిటీ ఓనర్షిప్. ఇక్కడ చెంచులోకి వచ్చే వరకు కాన్స్టిట్యూషన్లో కమ్యూనిటీ ఓనర్షిప్ లేదంటాం. ఇవన్నీ సమస్యలు కూడా
ట్రైబల్ సంబంధించింది, రూరల్ ఏరియా సంబంధించింది, వకఫ్ ల్యాండ్ సంబంధించింది. వక్ఫ్ ల్యాండ్ ఏందది? ఒక్క నిమిషం అది మీకు చెప్పి వదిలేస్తా. వక్ఫ్ ల్యాండ్ మీరు ఎవరికి అలాట్ చేసిండ్రు? వకఫ్ ల్యాండ్ అలాట్ చేసింది ఎంఆర్కు తక్కబడ్డా, అది మీ గవర్నమెంట్ తెలంగాణ ల్యాండ్. డెలాయిట్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఇన్ఫోసిస్, ల్యాంకో హిల్స్, మౌలానా ఆజాద్ యూనివర్సిటీ, మైక్రోసాఫ్ట్కి మీ 50 ఎకరాలు తక్కువపడ్డదా? 50 ఎకరాలు కొనడానికి లేదా? పైసలు లేవా మైక్రోసాఫ్ట్ దగ్గర? కానీ ఎందుకంటే రాజకీయ నాయకులు దొంగలు కాబట్టి. ఒకసారి నేను వాస్తవంగా చెప్తున్నా, ఆయన పేరు తీసుకొని ఒక ముఖ్యమంత్రిని కలవనికి పోయినాం. ఒక బెల్ లెబారెటరీస్ సైంటిస్ట్ నా ఎంబడి ఉండే, అతను నానో టెక్నాలజీలో ఎక్స్పర్ట్. ముఖ్యమంత్రితో నేను అన్నా, ఈయన ఒక ఫ్యాక్టరీ పెడతాడట సార్ నానో టెక్నాలజీ అంటే, ఎంత భూమి అవసరమా మీకు అని అన్నాడు. అరే సార్ నా గ్యారేజ్లోకి వెళ్ళి పెట్టాలనుకున్నాను నేను అన్నాడు. నా ఫ్యాక్టరీ గ్యారేజ్ల నుంచి నడిపించవచ్చు, నేను నోరిప్పక మొదలే ఎంత భూమి అలాట్ కావాలని అడుగుతున్నావు, నా పేరు మీద నువ్వు భూములు దొంగలించాలని. దాని తర్వాత ఇంకెవరు, పొలారిస్కి ల్యాండ్ అలాట్మెంట్, విప్రో, యాదగిరి సాబ్ ఇవన్నీ ఏరియల్ ఫోటోలు తీపిచ్చిండు. ఇక్కడ మన శాటిలైట్ పిక్చర్స్. ఇట్లా వక్ఫ్ భూమి 1200 ఎకరాలు, 1200 ఎకరాల వక్ఫ్ భూమి మీరు ఇండస్ట్రియలిస్ట్లకు పంచిపెట్టిండ్రు. సో ఇదంతా వక్ఫ్ భూములే కావచ్చు, దేవాలయ భూములే కావచ్చు, ట్రైబల్ ల్యాండే కావచ్చు, గవర్నమెంట్ ల్యాండే కావచ్చు, సర్ప్లస్ ల్యాండే కావచ్చు. ల్యాండ్ అనేది ఇమోషనల్ ఇష్యూ. షికాగో సిటీ కట్టడానికి 1,50,000 ఎకరాలు అక్వైర్ చేసిండ్రు 1850లో, ఇలాగే 1832లో. ఆ ట్రైబల్ ఎవరైతే రెడ్ ఇండియన్ చీఫ్ ఉండేనో పెద్దగా భాషనిచ్చిండు అనుకో, అందులో ఏమన్నాడంటే, ఏ విధంగా మేమైతే భూమి చూసుకున్నారో మీరు ఆ విధంగా ఈ భూమిని చూసుకోలేరు, మీ దగ్గర ఆ స్తోమత లేదు, ఆ కెపాసిటీ లేదు, ఆ అటాచ్మెంట్ లేదు. భూమి అనేది ఇమోషనల్ ఇష్యూ కాబట్టి మనం కూడా దీన్ని ఇమోషనల్గా అప్రోచ్ అయ్యి ఒక రేషనల్ పద్ధతిలా దాన్ని ఏ విధంగా మనం కాపాడుకోగలుగుతాం అనేది మనం ఆలోచిద్దాం. హాయ్ వ్యూవర్స్, నా దీన్ని లైక్ చేయండి.